శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత సంచారం కలకలం రేపింది. ఉదయం శేషాచల అటవీ ప్రాంతం నుంచి వచ్చిన చిరుత సరస్వతి మండపం వద్ద సంచరించింది. కాలినడకన భక్తులు చిరుతను గమనించి టీటీడీ సిబ్బందికి సమాచారం అందించారు. విజిలెన్స్ టీమ్స్ తో పాటు ఫారెస్ట్ అధికారులు ఘటనాస్థలికి చేరుకొని పెద్దగా చప్పుడు చేశారు. దీంతో చిరుత అడవిలోకి వెళ్లింది. భక్తులను అప్రమత్తం చేసిన టీటీడీ సిబ్బంది శ్రీవారి మెట్టు మార్గంలో గుంపులుగా వెళ్లాలని సూచించారు. ఇదే అంశం గురించి మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం లైవ్ లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ సెల్వం, చెప్పండి, ఈ చిరుత సంచారం ఘటన ఎప్పుడు జరిగింది, ఎంతసేపు వరకు జరిగింది? గుడ్ మార్నింగ్ ఇంద్రగా. ఏదైతే చూసుకుంటే ఆదివారం ఉదయం 6:30 గంటల ప్రాంతంలో కూడా ఇటు శ్రీవారి మెట్టు మార్గంలో ఉన్నటువంటి సరస్వతి మండపం ఉంది. ఆ మండపం ప్రాంతంలో కూడా ఇటు చిరుత సంచారం కలంకలం రేపుతుంది. అయితే ఈ చిరుత కూడా అక్కడ ఒక చెట్టు పైన కూర్చో ఉండటాన్ని కూడా అక్కడ భక్తులు గమనించారు. దీంతో భయాందోళనకు గురి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది కూడా ఇటు సమాచారం అందించినటువంటి పరిస్థితి. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది కూడా అప్రమత్తమయ్యి అక్కడ వచ్చే అంటే ఎవరైతే భక్తులు వచ్చే రాకపోకలు ఉన్నాయో వాటిని కూడా కాసేపు ఆపివేసి అనంతరం కూడా ఈ చిరుతను శబ్దాలు చేస్తూ కూడా అటవీలోకి తరిమే ప్రయత్నం అయితే కూడా చేశారు. అనంతరం కూడా ఆ భక్తులను కూడా గుంపులుగా కూడా ఇటు శ్రీవారి మెట్టు మార్గాన్ని అయితే కూడా పంపించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఏదైతే అధికారులు ఉన్నారో అధికారులు ఖచ్చితంగా వెళ్ళేటువంటి భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలా. పిల్లల్ని ఒంటరిగా వదలకుండా ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వాళ్ళ అక్కడనే చేర్చుకొని కూడా ఇటు తిరుమల కాలిబాట నడక మార్గాన్ని కూడా వెళ్ళాలని చెప్పి కూడా ఇటు అధికారులు సూచించారు. గుంపులుగా వెళ్ళాలని చెప్పి కూడా మరో పక్క కూడా సూచించినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ తరచూ ఈ ప్రాంతంలో సంబంధించి చూసుకుంటే చిరుత సంచారం ఎక్కువ ఉన్న నేపథ్యంలో కూడా భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా ఇటు బ్రాడ్కాస్టింగ్ ద్వారా కూడా టీటీడీ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వస్తుంది. ఇంద్రజ, రైట్. ఆ సమయం మార్గంలో ఉన్న యాత్రికుల పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు ఏమంటున్నారు? దీనికి సంబంధించి చూసుకుంటే ఇది మామూలు ఈ రోజుతో జరిగింది కాదు. గతంలో కూడా అనేక మార్లు కూడా ఈ శ్రీవారి మెట్టు కావచ్చు, అదేవిధంగా అలిపిరి నడక మార్గంలో కావచ్చు తరచూ కూడా ఇటు పులిచి ఎత్తారం వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సంబంధించి కూడా ఆ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఎవరు కూడా భక్తులు ఒంటరిగా వెళ్ళొద్దని చెప్పి కూడా ముఖ్యంగా సూచిస్తున్నారు. గుంపులుగా వెళ్ళాలని చెప్పని ముఖ్యంగా గోవిందనామ స్మరణ గట్టిగా చేస్తూ కూడా వెళ్ళాలని చెప్పి కూడా ఇటు సూచించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సంబంధించి కూడా సాయంత్రం మామూలుగా కూడా 6 గంటలకి ఈ శ్రీవారి మెట్టును కూడా క్లోజ్ చేసేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో 1 గంట ముందుగానే కూడా క్లోజ్ చేస్తూ భక్తులను కూడా అప్రమత్తం చేస్తున్నారు టీటీడీ అధికారులు అయితే మాత్రం. ఇంద్రజ, రైట్. అక్కడ ప్రస్తుతం పరిస్థితి కంట్రోల్లోనే ఉందా? భక్తులు ఇప్పుడు ఆ మార్గం ఉపయోగించవచ్చా? రైట్. ప్రస్తుతానికి సంబంధించి అంటే నిన్నటి నుంచే కూడా నిన్న ఉదయం ఈ పులి సంచారం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో సంబంధించి కూడా అప్పటి నుంచే కూడా భక్తులను అప్రమత్తం చేసి గుంపులుగా పంపిస్తుంటారన్నమాట. దీనికి సంబంధించి అంటే మాత్రం ఈ కాలిబాట నడక మార్గంలో ఏదైతే శ్రీవారి మెట్టు ఉందో ఆ శ్రీవారి మెట్టు మార్గంలో కూడా మొత్తం 2700 స్టెప్ ఉంది. ఈ నేపథ్యంలో సంబంధించి కూడా భక్తులు కూడా అలిపిరి మార్గం కంటే కూడా కాస్త తక్కువగా ఈ మార్గంలో కూడా ఎక్కువగా తిరుమలకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో సంబంధించి కూడా భక్తుల్ని ఒంటరిగా వెళ్ళొద్దని చెప్పి కూడా ముఖ్యంగా సూచించినటువంటి పరిస్థితి. అయితే నిన్న ఉదయం నుంచే కూడా భక్తుల్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే ఒక అనుమతిస్తున్నారని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. అయితే వెళ్ళేటువంటి భక్తులు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకొని ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో వయోవృద్ధులు ఉంటారో వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళని ఒంటరిగా పంపించకుండా వాళ్ళని కూడా వెంట పెట్టుకొని ఇటు పేరెంట్స్ కూడా వెళ్ళాలని చెప్పి కూడా ఇటు టీటీడీ ముఖ్యంగా సూచిస్తుంది. ఈ నేపథ్యంలో ఒకరిగా కూడా వెళ్ళొద్దండి, గుంపులుగా వెళ్ళాలని చెప్పి కూడా ఇటు అధికారులు అయితే కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఇంద్రజ, రైట్. థ్యాంక్ యూ సెల్వం.